నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. సిపిఐ పార్టీ 100 ఇయర్స్ శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అద్భుతంగా భారీ బహిరంగ ర్యాలీ తీస్తున్న కమ్యూనిస్టులు బ్రహ్మజివాడి గ్రామంలో శుక్రవారం కుప్రియాల బశ్వ భర్త సిద్ధయ్య కూలడానికి సిద్ధంగా ఉన్న తన పాత ఇల్లును తీసివేసి ప్రభుత్వం ఇచ్చే ఇద్దరమ్మ ఇల్లు నిర్మాణం తాము నిర్మించుకుని సమయంలో కురెల్లి సంగవ్వ పని నిర్మాణం అయిపోయిన ఇంట్లో 8 నెలల క్రితం రేకుల షెడు నిర్మించుకొని ఉంటున్నామని బాధితురాలు కుప్రాయుల బషోవ్వ ఆమె తెలియజేశారు. ప్రమాదవశకు జరిగిన అగ్ని ప్రమాదానికి ఇంట్లో ఉన్న బట్టలు, పంట పాస్ బుక్కులు, ఆధార్ కార్డు, ₹1,00,000 నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం అగ్నికి కాలిపోయాయని తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. ప్రమాద స్థలానికి తాడ్వాయి ఆర్ఐ హారిక సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వివరాలు తెలుసుకొని నమోదు చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం సహాయం చేస్తామని తెలియజేశారు. నూతన సర్పంచ్ డాకూరి అంజనీబాయ్ రఘుపతిరావు 50 కిలోల బియ్యం, వార్డు మెంబర్ నడిపోళ్ల రవీందర్ రావు కిరాణం సామాన్ కొన్ని తాత్కాలికంగా ఇవ్వడం జరిగిందని, బాధితురాలకు తగిన ఆర్థిక సాయం చేస్తామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ హారిక, డాకూరి రఘుపతిరావు, ఉపసర్పంచ్ గజేరాజు, వార్డ్ మెంబర్ నడిపొల్ల రవీందర్ రావు, అశోక్ రావు, గడ్డం మైసయ్య, మాజీ ఉపసర్పంచ్ చిన్న గొల్ల రాములు, కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రావు, కుల సంఘ సభ్యులు కూరెల్లి సాయిలు, కూరెల్లి రవి తదితరులు ఓదార్పుగా పరామర్శించారు. నేను ఉసుక పోసుకుంటానున్నా 3 రూట్కి ఇంట్లోకి లోపలికి వచ్చి చూసినా కానీ నాకు ఆర్డర్ రాలేదు. ఆడ ఉసుక పోసుకుంటున్నా, పొగెళ్తే చూసిన ఎట్లా తలిగింది తెలియదు. ఇక నాకు చూసేసరికి ఇక నేను మొత్తుకున్నాగానే మంది నిండాగానే అందరు వచ్చి అంతేడ బోరుశాలు చేసి చల్లారిపించి. మా బ్రహ్మజవాడి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని కట్టుతున్నాం. ఆడ పూలబట్టి ఈడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో రేకులు వేసుకుని ఉంటున్నాం. అది 3:30కి జరిగిందంట. నాకు ఫోన్ చేసేదాకా తెలియదు. కాలుకుంటా అది ఎప్పుడు కాలిందో కూడా తెలియదు. వచ్చి చూసేసరికి అన్నీ కాలిపోయినాయి. బయటకి పొగ కూడా వెళ్ళలేదంట. మా అమ్మ ₹1,00,000 అప్పు తెచ్చి పెట్టింది ఇంట్లో, అవి కూడా కాలిపోయినాయి. పాస్బుక్లు అన్నీ, వంట సామాను అన్నీ కాలిపోయినాయి. ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం చేస్తారని కోరుకుంటూ ఫోటో తీసుకున్నాయి, రాసుకున్నాయి. బ్రహ్మాజివాడి అది ఇది డాపరాన్ని అన్ని సామాన్లన్నీ కాలిపోయినాయి. బియ్యము, పప్పులు, పాస్బుక్కులు, ఆధార్ కార్డులు, బిందెలు, కట్టుకున్న బట్టలు, కారం, ఉప్పు, అన్ని నూనె సామాన్లు మొత్తం అన్ని కట్టు బట్టల మీద ఉన్నాం మేము ఇప్పుడు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులను అభినందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, రాజఖాన్ పేట్ లావణ్య రాజ్ కుమార్, రత్నగిరిపల్లి అనిల్, ఇస్సానపల్లి రాములు, సోమారంపేట్ మమతా రమేష్ రెడ్డి, బంజేపల్లి బి మన్సింగ్, లచ్చపేట శ్రీనివాస్ రెడ్డి, నెమలిగుట్ట తండా షీలా రవికుమార్ గార్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారి ఆదేశాల మేరకు శనివారం జీఆర్ కాలనీలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణపై అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, విక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జీఆర్ కాలనీలో పర్యటించి, విపత్తుల సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలపై అధికారులకు వివరణ ఇచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 22, 2025 సోమవారం ఉదయం 8:30 గంటలకు జీఆర్ కాలనీలో నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమానికి సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు వివిధ అధికారులకు బాధ్యతలు కేటాయించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సేఫ్టీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, డిప్యూటీ ఇన్సిడెంట్ కమాండర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆపరేషన్ సెక్షన్ చీఫ్, సబ్ కలెక్టర్, ప్లానింగ్ సెక్షన్ చీఫ్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, లాజిస్టిక్స్ సెక్షన్ చీఫ్ గా జిల్లా పౌర సంబంధాల అధికారి, ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా ఆఫీసర్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. డిసెంబర్ 22, 2025న జరగనున్న ఈ కార్యక్రమానికి అన్ని జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ ఇన్సిడెంట్ కమాండర్ హోదాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో సంభవించిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని, పెద్ద చెరువుల సమీపంలో అకస్మాత్తుగా భారీ వరదలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై వివిధ అంశాలను వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఫైర్ సర్వీస్, మునిసిపల్ శాఖతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో దోమకొండ గ్రామ పంచాయతీ నూతన ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులుగా ఎన్నికైన సభ్యులు ఈరోజు కామారెడ్డిలోని మాజీ ప్రభుత్వ విప్ గౌ. శ్రీ గంప గోవర్ధన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇట్టి సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాసు మరియు వార్డు సభ్యులు గజవాడ శ్రీకాంత్, పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరెని లత, రాజేందర్, బొబ్బసాని రమ్య, సుధాకర్ గార్లను శాలువాలు కప్పి పుష్పగుచ్చములతో సన్మానించి అభినందించారు. ఇట్టి సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. మరియు ఇదే స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలలో గెలుచుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు కాగంటి నాగరాజు, కూరచంద్రం, బొమ్మెర గంగాధర్, కొండ శ్రీనివాస్, అనుమాల అశోక్, చెన్నుగారి నర్సింలు, కుమ్మరి విజయ్, నిమ్మ రాజనర్సు, బిసుశివ తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల కమిటీ బీఎన్ఆర్కేఎస్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఈ సదస్సులో ముఖ్యాతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ గారు, జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్ గారు, జిల్లా కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్ గారు పాల్గొనినారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు సంఘంలో సభ్యత్వం తీసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తేవాలని, ఆ సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేస్తారని చెప్పడం జరిగింది. మరియు ప్రతి కార్మికుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏకతాటి నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నారని, కార్మిక సంక్షేమ చట్టాలను కార్మికుల కొరకు ఎన్నో కొట్లాడి తెచ్చుకున్న చట్టాలను ఎత్తేసి 4 కోర్ట్స్లలో తేవడం వలన కార్మికులు చాలా నష్టపోతారని, మన రాష్ట్ర ప్రభుత్వం కార్మిక నాయకులతో కానీ కార్మికులతో గాని మాట్లాడకుండా సంక్షేమ ఫలాలకు గండి కొట్టే విధంగా ప్రైవేటు పరం చేయడం జరిగిందని, కార్మికులు ఏకతాటి మీద వచ్చి ఈ విధానాలను వ్యతిరేకించాలని కోరడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు పిలుపునిచ్చిన ప్రతి కార్మికుడు నిరసన తెలుపడానికి సిద్ధంగా ఉండాలని, నిర్మాణ రంగాల్లో ఉన్న ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేయించుకోవాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో సహాయక కార్మిక అధికారి ఖమ్రుద్దీన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగలిపేల్లి నారాయణ, జిల్లా మండల కమిటీ అధ్యక్షులు బింగి ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి పుసలశివ గారు, ప్రసార కార్యదర్శి ఉపల్వాయి గంగాధర్ నారాయణ గారు, అన్నారం రాచమల్ల శ్రీనివాస్ గారు, టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు దేమేరవి గారు తదితరి గ్రామాల సభ్యులు పాల్గొనడం జరిగింది.
రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా, రోడ్లు మరియు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశానికి అన్ని లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమాల అమలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, తక్షణ సవరణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 4వ తేదీన రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని రాష్ట్ర స్థాయి అధికారులు సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్ వాలంటీర్స్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలని, ప్రతి జిల్లాలో రవాణా శాఖ, ఆర్టీసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యాశాఖ, వెల్ఫేర్ అధికారులు సమన్వయం చేసుకుని రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గత సంవత్సరం తెలంగాణలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా 7,949 మరణాలు జరిగాయని, ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి ర్యాష్ డ్రైవింగ్, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు గుర్తించామని, ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలపై ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించాలని, రోడ్డు సేఫ్టీపై ప్రతి జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రతి జిల్లాలో రోడ్ భద్రతా ఫోర్స్ వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ బృందాలకు జనవరి 26న ప్రశంస పత్రాలతో సత్కరించాలని, పాఠశాలల్లో రోడ్డు నిబంధనలపై పిల్లలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ పై పాఠ్యాంశాలు చేర్చడం జరుగుతుందని తెలిపారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రతివారికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని, స్క్రాపింగ్ పాలసీ ద్వారా ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు జాతీయ రహదారులపైనే అధికంగా అవుతుండడంతో రాత్రి వేళ వాహనాల పార్కింగ్, వాహనాల బ్రేక్ డౌన్ సమయంలో రేడియం రిఫ్లెక్టర్లు ఉండేలా చూసుకోవాలని, వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లో, ప్రధాన నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసి నిబంధనలను ఉల్లంఘించే వారికి చలానాలు, వాహనదారులు హెల్మెట్లు ధరించేలా చేయడం, సీటు బెల్ట్ పెట్టుకునే విధంగా చేయడం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ సమర్థవంతంగా అమలు చేస్తుంది. దీని ద్వారా బాధితుడికి 7 రోజుల్లో 1,50,000 వరకు ఉచితంగా అందజేయబడును. రోడ్డు ప్రమాద బాధితులను తక్షణ సహాయం అందించిన వాహనదారులను ప్రోత్సహించడానికి రహవీర్ గుడ్ సమర్థన్ స్కీమ్ ద్వారా 25,000 క్యాష్ అవార్డుతో అందించే పథకం రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. 2026 జనవరిలో జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ బైక్ ర్యాలీలు, వాక్థన్ పరుగులు, రంగోలి ముగ్గుల పోటీలు, రోడ్డు భద్రత ప్రతిజ్ఞలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మోటార్ సైకిల్ చిన్న హెల్మెట్ స్టిక్కర్ అతికించడం ద్వారా అవగాహన కల్పించడం, కారు విండ్ స్క్రీన్కు చిన్న సీట్ బెల్ట్ను అతికించడం ద్వారా అవగాహన కల్పించడం, అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, రోడ్లపై ఎన్సీసీ బృందాల ద్వారా అవగాహన,
ఆడియో విజువల్ మార్గాల ద్వారా అవగాహన, స్థానిక రేడియో సిటీ కేబుల్స్లో రోడ్డు భద్రత చర్చలు, సినిమా థియేటర్లలో అవగాహన స్లైడ్లు వీడియోలు, హోర్డింగ్ల ద్వారా అవగాహన, కళాకారుల బృందాల చేత అవగాహన ఆర్టీసీ బస్సు కండక్టర్ల ద్వారా కరపత్రాల పంపిణీ, బస్టాండ్లలో హోర్డింగ్లు, డిస్ప్లేలు అనౌన్సర్ల ద్వారా అవగాహన ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అధిక ప్రమాదకర కారిడార్లు, బ్లాక్ స్పాట్లని గుర్తించి వాటిని తొలగించాలని అవసరమైన చోట ప్రధానంగా రోడ్డు కూడళ్లలో సంకేతాలను ఏర్పాటు చేయాలన్నారు. చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణరావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కింది స్థాయి నుండి రాజధాని వరకు విస్తృత అవగాహన ద్వారానే మరణాల రేటు తగ్గించవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఓవర్లోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఇటీవల ప్రమాదాలకు ప్రమాద కారణం ఓవర్లోడ్ వల్లే అని సూచించారు. ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలను కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్లు రోడ్ సేఫ్టీ కమిటీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఏర్పాటు చేసే కార్యాచరణలో పాల్గొనాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,34,000 వెండి 2,020 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.